మేడం ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజెస్ యోగా చేయాలి అంటారు. పెద్దవాళ్ళు అయితే ఇంట్లో పనులన్నీ వంగి లేవడాలు, బరువులు ఎత్తడాలు అవన్నీ చేస్తే కొంచెం ఫ్రీగా అంటే నార్మల్ డెలివరీ అవుతుంది అంటారు. ఇంకొన్ని కేసెస్ లో ఏమంటే కొంతమంది ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అటువంటి కండిషన్స్ బట్టి కూడా పెద్దవాళ్ళు చెప్పేస్తూ ఉంటారు వీళ్ళకి నార్మల్ అవుతుంది, వీళ్ళకి ఆపరేషన్ అదే సిజేరియన్ అని. అది ఎట్లా చెప్పగలుగుతారు? అంటే అట్లా చెప్పడం కరెక్టా వాళ్ళ అంచనా ప్రకారం? అంటే ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ లైఫ్ ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. అంటిల్ అండ్ అన్లెస్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎక్కడ మొబిలిటీ రెస్ట్రిక్ట్ చేయాలి. లైక్ మాయ కిందకున్నప్పుడు, ఫస్ట్ ప్లసెంటా ప్రీవియా అని చెప్పాను కదా, ఆ మాయ అనేది కిందకున్నప్పుడు మనకి బ్లీడింగ్ అసలు జరగకూడదు కాబట్టి అప్పుడు తను రెస్ట్లో ఉండాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళకి రిపీటెడ్ అబార్షన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఫస్ట్ 3 months గట్టెక్కితే తర్వాత ప్రెగ్నెన్సీ అంతా గట్టెక్కేసే ఉంటుంది అని ఒక టాక్ అనమాట. సో అందుకని ఫస్ట్ 3 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో ఉన్నవాళ్ళు. అలాంటి కొన్ని కండిషన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా యాక్టివ్గా ఉంది. వాళ్ళకి ముందు నుంచి ఏమైతే పనులు అలవాటు ఉన్నాయో ఆ పనులన్నీ చేసుకోవచ్చు. బట్ కొంచెం జాగ్రత్తగా మైండ్లో నేను ప్రెగ్నెంట్ అని ఒక్క పాయింట్ ఒకటి పెట్టుకుని జాగ్రత్తగా, అంటే కొంచెం సులువుగా చేసుకోవడం మాడిఫై చేసి ఈజీగా చేసుకుంటూ ఉంటే బట్ అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మన ముందు రోజుల్లో ఏంటంటే అప్పుడు కూడా పనికి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి డెలివరీ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో చేయకూడదని రూల్ అసలు లేదు, ఎక్కడ కూడా రెస్ట్లో ఉండండి. మనకు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇది ఏంటంటే ప్యాంపరింగ్ ఎక్కువైపోయి ప్రెగ్నెంట్ అయితే చాలు వెంటనే బెడ్ రెస్ట్, పేరెంట్స్ కానీ లేకపోతే ఇన్లాస్ కానీ, అంటే అది ఆ ప్రెగ్నెన్సీ ప్రెషియస్ అనమాట వాళ్ళకి. సో బెడ్ రెస్ట్లో పెట్టేస్తున్నారు. నో, బెడ్ రెస్టే అవసరం లేదు అసలు. మనకి ఏమేం పనులు అయితే చేసుకునే అలవాటు ఉందో ముందు నుంచి అన్నీ చేసుకోవచ్చు. బట్ ఈ కొంచెం ఈజీగా చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా, అంటే ఇప్పుడు పరిగెత్తుకుంటూ చేయడము, లేదంటే ఊరికే మెట్లు ఎక్కి దిగకుండా కొంచెం రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీ. బట్ యాక్టివ్గా ఉంటే లాస్ట్ వరకు మనకేంటంటే కండరాలన్నీ ఫ్రీగా ఉంటాయి. మనకి పెల్విక్ కండరాలు కూడా డెలివరీ టైంకి బాగా ఓపెన్ అయ్యి డెలివరీ సాఫీగా అవ్వడం ఉంటుంది అని ఒక ఇదైతే ఉంది డెఫినెట్గా. బట్ అలా చేస్తేనే అలా చేసిన వాళ్ళందరికీ నార్మల్ అవుతుందని లేదు. అలా చేయకుండా కంప్లీట్గా ఎప్పుడు ఫస్ట్ నుంచి రెస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ ఉంటాయి. సో డెలివరీ ప్రాసెస్ కానీ నార్మల్కి దానికి సంబంధం లేదు. కానీ ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది ప్రెగ్నెన్సీ టైంలో. ఎందుకంటే మన కండరాలన్నీ ఫ్రీగా ఉండి హ్యాపీగా, పెయిన్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటే బ్యాక్ పెయిన్ కానీ లెగ్స్ పెయిన్స్ కానీ అవన్నీ ఉండవు ఎక్కువ. హిప్ పెయిన్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి యాక్టివ్గా ఉన్న వాళ్ళకి. రెస్ట్రిక్టెడ్ మొబిలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడికక్కడ మజిల్స్ అన్ని టాట్ అయిపోయి పెయిన్ అనేది ఉంటుంది. సో యాక్టివ్గా ఉండాలి.